అమ్మ మూతి కర్ర పెడుతుండవు. నువ్వు ఎప్పుడు లేస్తే ఎప్పుడు కూర్చోవాలని శివాజీ చూస్తుండు. మీరు వాడోరి నేను చూస్తా. హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మా ఊళ్ళో పోచమ్మ బోనాలు. ఇప్పుడు కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. డప్పులు మేకలు అన్నీ ఇప్పుడు తీసుకెళ్తారు అన్నట్టు. ఇప్పుడైతే ఒక్కొక్కరు అంతా రెడీ అవుతుర్రు. పాపం ఇగో మేము మామిడాకులు పెట్టుకోలేదని చెప్పని మా వదిన వాళ్ళు తీసుకొచ్చి ఎటువై కనబడతలేదు, ఇక్కడ ఉంది తీసుకొచ్చి ఆడ పెడుతుంది అన్నట్టు. అక్కడ పెట్టింది ఏం చేస్తా అంటే మళ్ళీ అవన్నీ అక్కడ సెట్ చేస్తుంది అన్నట్టు మాయి. సరే కానీ ఇదే చిన్న చిన్న ఆకులు బేబీ, చిన్న చిన్న ఆకులు బేబీ. గివేనా మీకు గన్నియాను? నాకు ఏడుపు వస్తుందిరా. మా బంగారు తల్లి ఇప్పుడు అన్నం తింటుంది. ఎక్కడ కొరుకుతాడో అని భయం భయంగా పెడుతుంది. కడిపోయింది మొత్తం లోపలికి. ఏమైంది? తినలే. అమ్మ బాబాయ్, నేను పెట్టినా నువ్వే తినలే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తిన్న విశ్వాసం మర్చిపోవద్దు. నీకేమైందమ్మా? నీ కడుపు మొత్తం లోపలికి ఏమైంది? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇప్పుడు ఏం చెప్తున్నావు రజిత? బెల్లం బోనం అట్నే అంటారా? అయితే ఇక్కడ మల్లెల పోచమ్మ అని లేదా, పోయినసారి వీడియో తీసిన నేను. అక్కడికి ఏమో ఇగో ఆ బోనం అన్నట్టు పాలు అండ్ బెల్లం, బెల్లం బోనం ఇది అక్కడికి అన్నట్టు. ఇక మన పోచమ్మ కాడికి ఇక్కడికి ఏమో మన ఊరు పోచమ్మ ఉంది కదా, ఇక్కడికేమో వేరే బోనం. అది ఇంకా రెడీ కాలే. మా అన్న కుండ పట్టుకురమ్మని చెప్తే పట్టుకొస్తున్నా ఇంకా పట్టుకొచ్చలేదు. ఇప్పుడు నేను రెడీ అయింది అనుకో, ఇప్పుడు ఆ టైం వరకు ఏంటంటే గ్లామర్ పోతుంది. అట్లా ఊడకి అందుకే ఇప్పుడు నేను రెడీ కాలేదు. ఆ టైం వరకు టక్కన రెడీ అవుతా. ఆయన మరి నువ్వెందుకు రెడీ కాలే? ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చి నువ్వుకుండా పొద్దున మన గురించి సర్వీస్ పెడతారా అంటే మన గురించి ఆపుతారా? వేసేసాడు నడేటి పన్నాడు. ఏం చేద్దామంటావు మరి? మీరు ఎప్పుడు వ్యాపారిలా దండ అల్లి మేకలకి వేయాలని చెప్పని అన్నారు. ప్రత్యేకంగా కష్టపడి అన్ని తీసుకొచ్చి పాపం రెడీ అవుతుంది అన్నట్టు. అంటే నిజం అనుకోకుర్రి, ఇదేంటంటే వాళ్ళ కోసం చూసుకున్నారు. నా గోస్ ఇదే. మరి ఏం చేయమంటావు? ఇప్పుడు ఈ వీడియో తీస్తేనే నాకు ఎంతో కొంత వ్యూస్ పోతాయి అని నా బాధ. మీ ఫ్రెండ్ ఎటువంటి రెండో బోనం కూడా రెడీ అవుతుంది. అయినట్టేనా? అమ్మత్తుంది, నీ పని కూడా అయినట్టే. అబ్బా ఒక లుక్ వేసింది, అలాగే లుక్ వేసింది అత్తలేదని. అబ్బా బో కాలుతుంది. నువ్వు నేను ఒకటేనా? అది అక్కడికంటే ఏమని ఫోన్ చేయటప్పుడు నాకు ఇగో అమ్మ అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చింది చూసిర్రా? అప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చినామంటే ఈడు వెళ్తాడు రమ్మని, ఆడు వెళ్తాడు రమ్మని, అటు వెళ్తాడు రమ్మని, ఇక్కడనే మధ్యన తిరిగి 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 అయినా నేనే ముందు తాయలేనా? అడిప్పుడెంపో కడుక్కున్నాడు చూడండి మీరు, అడిప్పుడెంపో కడుక్కున్నాడు చూడండి మీరు. నేను ఎంతసేపు పట్టదు, నాది ఓన్లీ డ్రెస్సే. సరే అని బాగా తెల్ల కొడుతున్నావు. ఏందమ్మా మేకప్ వేసినావా? ఏ మేకప్ వేయలే.
మరి సెల్ల కొడుతున్నా ఇక ఈ లొకేషన్ మంచిగా ఉంది కదా, ఏది ఇదే లొకేషన్? దగ్గర పట్టాలి గిట్ట గిట్ట దగ్గర పట్టాలి. గిట్ట వచ్చినాం దూరం ఉంది. ఇక మస్తు రోజులకు రచిత చీర కట్టింది మరి. గంతే. గుజరాత్లో వేసిన కొద్ది పాప ఎట్లా వస్తుంది చూడు. ఇదివరకు అల్లినా 2 దండలు మేకల కద్ద ఏమన్నారు, నేను కూడా అల్లినా ఎన్ని వేద్దాం అని అన్నది మా అక్క. సరే అని ఆ 2 దండలు తీసుకొచ్చి బోనాలకు వేసిన. బోనాలకు వేసినాక ఒక్కదానికి అల్లిరట. ఇక మళ్ళీ అనుకున్నా ఈ 2 దండలు ఎందుకు అల్లుతుందమ్మా, ఒక్క మేకకు 2 దండలు ఎత్తురా అని అనుకుంటారు కావచ్చు, కానీ అట్లా కాదు. ఊరు పోసమ్మ మల్లెల పోసమ్మకు 2 ఒక్కసారి మొక్కుతున్నాం. మళ్ళీ తీర్థాలు మళ్ళీ వరం పోడు. అయితే ఆ మేక ఈ మేక, ఒక మేక ఈ తల్లికి, ఒక మేక ఆ తల్లికి. సరేనా? మీరు చెప్తారు కానీ కొంచెం మంచిగా కట్టు, స్టైల్ ఉండాలి, ఆత్మటకు ఓకేనా? ఇంకా ఇట్లా చుట్టూ అట్లా కాదు, ఇట్లా అది ఇప్పుడు నేర్చుకుంటావు ఏమో. సేమ్ ఇట్లా మా తమ్ముడు కూడా ఇట్లా కట్టుర్రి. ఓకే శబాస్. సూపర్ ఉన్నాడు. డాన్స్ బోనాలు గన్న దీపాలు నీకు నచ్చిన బొర్లు రాజు మా బాబాయ్ చూడు ఎట్లా ఎత్తాడు, ఎప్పుడు కాంతార ఎత్తాడు. మస్త్ అన్నాడు కదా, కానీ ఒక్కడు చెప్తా మీకు, ఇలాంటి బాబాయ్ ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక్కరని ఉండాలి. అంటే ఇట్లా ఒరినందుకు అంటలేను, అంటే ప్రతి విషయంలో ఏందంటే మాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు. పెడితే మనసు ఎట్లా పోతుంది వాళ్ళకు. మన దీపాల మధ్యలో తల్లి ఎంత అందంగా ఉంది చూసిర్రా, మస్తు కల కొడుతుంది కదా తల్లి.
ఇక ఇప్పుడైతే బోనాలు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఇక అందరు మంచిగా రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ అన్నట్టు. వీళ్ళందరూ ఏమంటే అక్క చెల్లెళ్ళు కాదు, వదిన మరదళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారు ఇప్పుడు ఇలా. ఇలా ఎప్పుడు ఊరి నాగమైంది ఏంరా సుమన్, ఇచ్చిననుకున్నావులే, నువ్వు వరినందుకు నేను బుగ్గ వేయాలనే ఇయ్యాలి. సుమన్, నువ్వేం బాధపడకు, నువ్వు ఇప్పుడు ఇస్తున్నాను, నేను ఇస్తా ఇప్పుడు. సుమన్, నువ్వు నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయినాం, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నా. కుమారస్వామి మొక్కి ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అందరం. ఇప్పుడు ఇంకొక కాడికి పోవాలి, మల్లెల పోచమ్మ దగ్గరికి. ఇప్పుడైతే అక్కడ పోచమ్మ అయిపోయింది కదా, ఇప్పుడు మల్లెల పోచమ్మ దగ్గరికి వచ్చినామన్నట్టు. ఇప్పుడు అందరు వచ్చేసిర్రు. బోనం అందుతలేదా బొట్టు ఎట్లమ్మా అమ్మ మూతి కడ పెడుతుండవు, నుదుటి కడ పెట్టాలి. మంచిగా చూడుర్రి, మిగతా అందరిని కూడా మంచిగా చూడుర్రి. ముఖ్యంగా అందులో మేము ఉండేటట్టు చూడుర్రి. ఇప్పటికైతే అన్నదమ్ముల దాంట్లో అందరు వేసిర్రు రీల్స్. మరి చెల్లె బావతను అందరు వేసిరు కదా, ఇప్పుడు నేను తెస్తా అనుకుంటున్నా రీలు. ఓకేనా, పెట్టు ఒత్తు. గిట్న తీత్తు రీల్ అన్నట్టు, గిట్న తీత్తు.